వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ సంతూ స్టైల్. ఈరోజు మా అన్నయ్య మా వదినది 25 వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అన్నయ్య వదినకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మేము వాళ్ళకు సర్ప్రైజ్ చేద్దామని కేక్ తేవడానికి జయదేపూర్ గ్రామానికి వెళ్తున్నాము. మా ఊరు నుంచి దాదాపు 3 కిలోమీటర్ దూరంలో ఆ గ్రామం ఉంటుంది. ఎండపూట వెళ్తూ ఉన్నాం. మేము ముందే ఎండాకాలం కాబట్టి ఇక్కడ వాటర్ మిలన్స్ ఉన్నాయి. వాటర్ మిలన్స్ తీసుకుందాము, ఎండాకాలం కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది అని చెప్పడంతో మేము ఇక్కడ వచ్చాము. కానీ ఇక్కడ వస్తే మాత్రం ధర ఒకటి 50 రూపాయలు అంట. మన హైదరాబాద్లో బెస్ట్ అండి. మన హైదరాబాద్లో కిలో 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు కిలో హిసాబ్లో అమ్ముతున్నారు. కానీ ఇక్కడ మాత్రము ఆమె ఏమన్నదంటే 50 రూపీస్ కేజీ అన్నారు కదా, మీకు మాత్రం 50కి 2 ఇస్తాము అని చెప్పారు. సరే మాకు 2 ఎందుకులే అని చెప్పి ఒక పెద్ద సైజు పుచ్చకాయ ఒకటి తీసుకున్నామండి. కానీ ఎండాకాలము అప్పుడప్పుడు ఇలాంటి ఐటెం తింటుంటే మనకు కూడా చలవ బాగుంటుంది. అయితే మేము కేక్ కోసం అని చెప్పాం కదా, ఇక్కడ బెంగళూరు అయాంగార్స్ అండ్ బేకరీ అని ఒకటి ఉందండి జయదేపూర్ గ్రామంలో. ఇది చాలా ఫేమస్ అంటండి. ఇక్కడ వాళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు బేకరీ వాళ్ళు. వీళ్ళు కూడా మన సబ్స్క్రైబరేనంట. అయితే నాకు చెప్తుండు. అయితే ఇక్కడ మా చూస్తే కూల్ కేక్స్ ఉన్నాయి, మామూలు కేక్స్ కూడా ఉన్నాయి, కానీ చాలా వెరైటీ కేక్స్ కూడా ఉన్నాయండి. మన హైదరాబాద్లో ఎలా దొరుకుతాయో ఇక్కడ కూడా ఈ మధ్య గ్రామాల్లో కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా రకరకాల కేక్స్ అన్ని పీసెస్ టైప్లో కూడా దొరుకుతున్నాయండి. అయితే నేను మినిమమ్ 3 కేజెస్ కేక్ తీసుకున్నాము. అయితే కేక్ కాస్ట్ వచ్చి చెప్పిండు, కానీ చాలా మాత్రం డిస్కౌంట్ చేసిండండి. ఇక్కడ కేకు మంచి సెలెక్ట్ చేసినాము. అయితే మా వాళ్ళు అంటున్నారు, యాక్చువల్గా మా అన్నది మార్చ్ 16కే 2000లో మ్యారేజ్ అయిందండి. ఇప్పుడు దాదాపు 25 ఇయర్స్. అదే రోజు మా అన్నయ్య కూతురు కూడా మ్యారేజ్ అయింది మార్చ్ 16, 2025. అంటే మా అన్నయ్యది మా వదినదేమో మార్చ్ 16, 2000లో, మా అన్నయ్య కూతురుది మార్చ్ 16, 2025లో. దాదాపు 25 ఇయర్స్ గడిచిందండి. చూస్తున్నారని కేక్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మేము ఒక కేక్ మంచి సెలెక్ట్ చేసినాము. చూడండి ఇప్పుడు కేకు. కానీ మా మిస్సెస్ కూడా అంటుంది మంచి కేక్ తీసుకుంటే బాగుంటుంది, కానీ సరిపోతుందో అని ఆలోచన చేసాము. కానీ అందరికి మాత్రం బరాబర్ సరిపోయింది. ఒక మంచి కూల్ కేక్ ఒకటి తీసుకున్నామండి. చూశారు కదండి ఎలా ఉందో కూల్ కేకు. ఇప్పుడు ఈ కేక్ పైన మా అన్నయ్యది మా వదినది పేరు రాపించాము. ఇక్కడ ఆల్రెడీ మా వాళ్ళు కేక్ టేస్ట్ పీసెస్ కూడా తిన్నారు, కానీ బాగుంది, చాలా టేస్ట్ కూడా బాగుందంట. చూడండి ఎలా చూస్తున్నారో. కానీ బేకరీలో ప్రతి ఒక్క ఐటెం ఎలా దొరుకుతుందంటే చాలా గ్రేట్ అండి. చూశారుగా అండి కేక్ పైన పేరు రాపిస్తున్నాము. చూశారుగా అండి మార్చ్ 16, 2025లో మ్యారేజ్ అయిన ఫోటో అది. ఇది కేక్ అండి, బాగుంది కదా కేకు. కవిత అండ్ కనకయ్య 25th యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ అన్నయ్య వదినకి. మా వాళ్ళు కేక్ తిని హాయిగా కూర్చున్నారు. మాకు కూడా వేడివేడి పఫ్స్ లేతే కేక్స్ తినమన్నారు. మేము ఇక్కడ వెజ్ పఫ్ తీసుకున్నామండి, కానీ చాలా హాట్గా ఉన్నాయి వెజ్ పఫ్స్. ఇక వెజ్ పఫ్స్ వెంబడి మనకు కూల్ డ్రింక్ ఉండాలి కదండి. ముందే ఎండాకాలం బయట చూస్తే ఎండ, ఆ వేడి తట్టుకోలేక చల్లటి కూల్ డ్రింక్ తీసుకొని తాగాను. కానీ ఇక్కడ కేక్ కూడా ప్యాకింగ్ అయిపోతుందండి. కేక్ కూడా తీసుకున్నాము. ప్లేట్స్, పేపర్ ప్లేట్స్, మిక్సర్ మాత్రం ఆల్ మిక్సర్ తీసుకున్నామండి. మిక్సర్ టేస్ట్ కూడా బాగుంది. కొంచెం ఇచ్చిండు టేస్ట్ చేయడానికి, బాగుందని ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు మేము ఈ కేక్ తీసుకొని ఇప్పుడు మా ఇంటికి బయలుదేరుతున్నాము. కూల్ డ్రింక్స్, కేక్స్, మిక్సర్, పేపర్ ప్లేట్ ప్లస్ పార్టీ అది ఉంటాయి కదండి మన చెంకి టైప్, అవి కూడా తీసుకున్నాము. ఇప్పుడు మా ఊరికి స్వగ్రామం బయలుదేరుతున్నాము, మా ఇంటికి. చూస్తున్నారండి పచ్చటి పొలాల మధ్యలో
ఎలా ఉందో. ఎండ పూట అండి, దాదాపు మినిమం 2-2:30 టైం అవుతుంది అనుకుంటా. చూసినా కానీ పచ్చడి పొలంలో ఒకవైపు ఎర్రటి ఎండ, ఒకవైపు మా జర్నీ. కానీ ఈ ఎండలో ప్రయాణం చేస్తుంటే చల్లటి కూల్ వాటర్ అన్నా లేకపోతే కూల్ డ్రింక్స్ అన్నా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎండలో బయలుదేరుతున్నాం కానీ రోడ్డు మాత్రం కూడా చాలా వేడి వేడిగా ఉందండి రోడ్డు. అసలు మన హైదరాబాద్లో కూడా ఇలాంటి ఎండ కనిపించదు, కానీ మన గ్రామాల్లో మాత్రం చాలా ఎండ తీవ్రత మాత్రం చాలా కనిపిస్తూ ఉంటుంది. కానీ మా అమ్మ చూశారా, కర్ర పట్టుకొని కూర్చుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ మా వదిన మీద ఫ్రాంక్ చేద్దామని అనుకొని పిండి పట్టుకున్నా. మా అమ్మ నవ్వుతుంది, ఏం ఫ్రాంక్ చేస్తావు ఏందో అని. ఇప్పుడు చూడండి, మా వదిన పైన ఆల్రెడీ పిండి పోసాను. తలపైన పోద్దాం అనుకున్నా కానీ జస్ట్ మిస్ అయిపోయి ఆమె మీద పడ్డది. యాక్చువల్గా తలపైన పడేది ఉండే పౌడరు, జస్ట్ మిస్ అయింది, ఆమె మీద పడ్డది. ఎందుకంటే వీళ్ళంతా నిద్రపోయినారు. యాక్చువల్గా నేను ఒక ప్లాన్ వేసుకుంటే వీళ్ళు నిద్రపోయారని చెప్పి అందరినీ లేపాము. అప్పటికి మా వదిన అంటుంది, సర్ప్రైజ్ ఏందో చెప్పు 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 అంటే నేను చెప్పలేను. నేను మాత్రం చెప్పిన డిక్కి ఓపెన్ చేస్తే మాత్రం ఒక జంతువు ఉంది మీద పడుతుంది, భయపడకండి అని చెప్పి ఓపెన్ చేశా. వాళ్ళంతా ఒకటే షాక్ అయిపోయినారు. అసలు వాళ్ళకే తెలియదు ఈ అరేంజ్మెంట్ చేస్తున్నామని చెప్పి. మెల్లగా కేక్ తీసి పంపించాను లోపలికి. ఇక మా అన్నయ్య మా వదిన కూడా తెలుసలేదు కేక్ ఎందుకో అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా సర్ప్రైజ్ సడన్లీ గిఫ్ట్ అని చెప్పి యానివర్సరీ చేయడం జరిగింది. చూస్తున్నారు కదండి, మా ఓడు అగ్గిపెట్టతోటి క్యాండిల్ పై గిగ్దామంటే కూడా సరిగా వస్తలేదు. అందరూ ఒకటే నవ్వు. కానీ యాక్చువల్గా ఈ మిస్టేక్ ఏమైందంటే, ఫ్రంట్ కెమెరా నుంచి తీసినాం కాబట్టి శారీస్ మొత్తం మన శ్రీకాకుళంలో కట్టుకున్న టైప్లో అట్లా వచ్చినాయండి. యాక్చువల్గా ఫ్రంట్ కెమెరా కాబట్టి ఇట్లా వచ్చింది. యాక్చువల్గా బ్యాక్ సైడ్ కెమెరా అయితే మనకు కరెక్ట్గా విజువల్స్ వచ్చేది. అదొక చిన్న మిస్టేక్ అయిపోయిందండి. అసలు నాకు కూడా తెలియదు ఇట్లా వస్తుందని. వీడియో మొత్తం అప్డేట్ అయినాక నాకు తెలిసింది. చూశారు కదండి కేక్ కటింగ్. హ్యాపీ యానివర్సరీ, మరొకసారి హ్యాపీ యానివర్సరీ అన్నయ్య వదినకి. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హ్యాపీ యానివర్సరీ. కానీ 25 వసంతాలు పూర్తి చేసుకున్నప్పుడు కూడా అలా కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ కట్ చేయడమే చాలా ఆనందం వేసింది మాకు కూడా. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు కూడా షాక్ అయిపోయినారు, వాళ్ళకే తెలియదు. మా అన్నయ్య కొడుకు, నేను, మా మిస్సెస్, మా కూతురు, మా కొడుకు 5 మంది కలిసి ఈ అరేంజ్మెంట్ చేశాము. చూడండి అసలు అది ఎలా కొట్టాలో అంటే ఐడియా ఉంది కాబట్టి ఒకసారి రాలే. ఇప్పుడు చూడండి కలర్ఫుల్ చెమ్కీలు అన్నీ గాలిలో ఎగిరాయి. ఇప్పుడు ఒకరికొకరికి కేక్ తినిపించుకోమని చెప్పాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూస్తున్నారు కదండి, మీరు కూడా ఎంతమంది ఇలా మ్యారేజ్ డే చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా అత్తమ్మ కూడా చూడండి అయిపోయింది కదా అనుకుంటుంది. అయిపోలే అత్తమ్మ, ఇంకా చాలా ఉంది, కేక్ తినిపించాలని చెప్పాను. ఇప్పుడు మా మిస్సెస్ కూడా కేకు మా వదినకి తినిపించడం జరుగుతుంది. హ్యాపీ యానివర్సరీ అని కూడా చెప్పింది మా అన్నయ్య కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా కేకు తినిపించడం జరుగుతుంది. ఇప్పుడు మా అత్తమ్మ కూడా కేక్ పీసు అల్లునికి మరియు తమ కూతురికి తినిపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అండి సంవత్సరం పుట్టినరోజులైనా సరే పెళ్లి రోజులైనా సరే కామన్గా జరుపుకుంటారు. హ్యాపీ యానివర్సరీ అని చెప్పి మా అత్తమ్మ కూడా చెప్పింది. ఫోటో కూడా తీసాను. కానీ మేము ఎంతమంది ఉన్నామో అంతమంది ప్రతి ఒక్కరము కేక్ తినిపించడం జరిగింది. కానీ చూస్తుంటే చాలా ముచ్చట వేసిందండి ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఉంటే. తన మన్మని కూడా మా అత్తమ్మ కేక్ తినిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మ కూడా కేక్ తినిపిస్తా అని చెప్పింది తమ కోడలికి, మా అన్నయ్యకి. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని కూడా చెప్పింది మా అమ్మ. ఇప్పుడు చూడండి
నువ్వు తిను ఫస్టు అని చెప్పి మా అన్నయ్యకి ఇచ్చింది. మా అన్నయ్య మా అమ్మకి తినిపించడం జరిగింది. ఇక్కడ మా వదిన కూడా, ఎందుకంటే కేక్ కూల్ ఉంది కాబట్టి జర ఎక్కువ అవాయిడ్ చేయడం జరిగింది, అంతే అండి. చూస్తున్నారు కదా. మా అబ్బాయి కూడా తమ పెద్దమ్మకి పెద్ద పాపకి కేక్ తినిపించడం జరిగింది. నేను మాత్రం ప్రతి ఒక్కరికి కేక్ తినిపించేటప్పుడు ఫోటోషూట్ కూడా తీశాను. తమ అమ్మకి తన డాడీకి మా అన్నయ్య కొడుకు కేక్ తినిపించడం జరుగుతుంది. వాళ్ళిద్దరు కలిపి ఫోటో ఇచ్చాను, హ్యాపీ యానివర్సరీ అని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో వీడియో. ఇప్పుడు మా అన్నయ్యకి చెప్పిన, మా నడపన్నయ్యకి, నువ్వు కూడా రా కేక్ తినిపించవా అది అని చెప్పాను. మా వదిన, మా నడపొదిన కూడా కేక్ కట్ చేసి మా వదినకి తినిపించడం జరిగింది. కుటుంబం మొత్తం ఎంతమంది ఉన్నామో అంతమంది ప్రతి ఒక్కరికి కేక్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మా రెండో అన్నయ్య కూడా కేక్ తీసి మా పెద్దన్నకి పెట్టడం జరిగింది. అందరం కుటుంబం మొత్తం కలిసి ఇలా పార్టీ చేసుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఈవెంట్ అయిపోయాక కొంచెం మిక్చరు, కూల్ డ్రింక్స్ ప్లేట్లలో వేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసామండి. కేక్ మాత్రం అందరికీ కరెక్ట్గా సరిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒకవైపు కూల్ డ్రింకు, ఒకవైపు కేకు, మరోవైపు మిక్చర్, ఒకవైపు ఎండ పూట మంచిగా మధ్యాహ్నంలో అందరం ఇంచాక కూర్చొని కూల్ డ్రింక్ తాగుకుంటూ, మిక్చర్ తినుకుంటూ, కేక్ తినుకుంటూ ఉంటే ఆ ఫీలింగే వేరబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కూల్ డ్రింక్ తాగుతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ సంతోష్ టైప్.